దక్షిణ కాశీ భీమవరం రాజన్న ఆలయ అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయని కరీంనగర్ పార్లమెంట్ కో-కన్వీనర్ చక్రధర్ రెడ్డి అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కన్వీనర్ కన్నవేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజన్న ఆలయాన్ని పట్టించుకున్న వైనం లేదని, ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధిపై ప్రభుత్వ పాత శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే గులాబీ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకే 70 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వేములవాడ ప్రజలను, వ్యాపారులను తప్పుదో పట్టిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, శృంగేరి పీఠాధిపతులతో పాటు ఆగమశాస్త్ర ప్రకారమే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల్లో ఆది శ్రీనివాస్కు పేరు రావడం జీర్ణించుకోలేని కొంతమంది నేతలే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు అండగా ఉన్నారని సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు సమావేశంలో మాజీ జడ్పీటీసీ మేరు యాదగిరి గౌడ్, మాజీ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, నేతలు శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఎందుకంటే గుడి కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా శోచనీయమని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రేవంత్ రెడ్డి గారు మనం గుడి గురించి కంకణం కట్టుకున్నారో, మరి వారు ఖచ్చితంగా దైవ చింతన ఉన్నవారు, ఖచ్చితంగా గుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆది శ్రీనివాస్ గారు ఒక కంకణం కట్టుకొని వారు చేస్తారు. కానీ ఫండ్ ఇస్తుందో లేదో, అంటే మంచి శుభకార్యం చేసినప్పుడు ఎవరైనా శుభం పలకరా నాయన అంటే డబ్బులు వస్తాయో లేవో, డబ్బులు ఉన్నాయో, అదంతా ఎందుకు బాబు మీకు అందరికీ ఆ విషయాన్ని మాట్లాడడం ఒక మూర్ఖత్వం అవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా వారికి భగవంతుడు కూడా శిక్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ మన ప్రాంతంలో ఒక దివ్యమైన క్షేత్రం. మరి ఇతర క్షేత్రం చూసి యాదగిరిగుట్ట చూసినట్టయితే ఈరోజు బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. అదే మాదిరిగా ఈరోజు వేములవాడ కూడా విరాజిల్లాలనే ఒక ఆలోచన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు చేసే కుటిల నిర్ణయాలు తీసుకోకుండా, దాన్ని వ్యతిరేకించకుండా అందరూ కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి అండగా నిలిచి, ఆది సీననకు అండగా నిలిచి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ భగవంతుని దయతో తొందరలోనే గుడి నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తున్నా.